ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చిన్న పిల్లలకి అలానే పెద్దవారు కూడా దిష్టి తగిలితే నల్లతాడు కట్టుకుంటారండి. పిల్లలకైతే మనం 2 చేతులకి 2 కాళ్ళకి కూడా 11 రోజుల లోపు 11 రోజున గుర్తులేదు సరిగ్గా నల్లతాళ్ళు కడతాం. ఈ మధ్య మనం పెద్దవాళ్ళ కాళ్ళకి కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా దిష్టికి నల్లతాడు పనిచేస్తుంది అంటారా? దిష్టి అంటే మనం చంటి పిల్లలకి ఏం చేస్తాం, 11వ రోజు కొన్ని ఇళ్లలో 11వ రోజు స్నానం చేస్తారు, కొంతమంది 9వ రోజు స్నానం చేయించే విధానం కూడా ఉంది. స్నానాలు చేశాక పిల్లలకి నల్లతాడు అంటే ప్రతి వాళ్ళు పిల్లాడు ఎంత బాగున్నాడో అన్నా దిష్టి తగులుతుంది. ఏమిటమ్మా పిల్లాడు ఇలా ఉన్నాడు అన్నా కూడా పిల్లలకి ఆ ప్రెషర్ తగులుతుందని ఈ నల్లటి దారం కానీ ఏదైనా ఉంటే డార్క్ కలర్ ఈ నలుపు ఆ నెగిటివిటీని లాక్కుంటుంది అని మనం సాధారణంగా వినేది ఏంటంటే, మనకు తెలుసు మన శరీరం చుట్టూతా ఆరా ఉంటుంది. అవును, మానవ శరీరం చుట్టూతా కూడా కంటికి కనపడని ఒక పల్చటి కాంతి వలయం ఉంటుంది. కళ అంటాం దాన్ని మనం. భలే కళ, లక్ష్మీ కళ ఒకళ్ళల్లో. అవునవును, కనపడుతుందా? అనారోగ్యం వచ్చిందనుకో, ప్రేతకళ పడ్డాడు మనిషి అంటారు. అంటే మరణాసన్నుడుగా కనపడుతున్న ఒక లుక్ వాళ్ళలో వచ్చేస్తుంది. ఆ చుట్టూతా ఉన్న వలయంలో ఉంటుందన్నమాట. అది ఎవరైనా బాగుంది 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 అంటే ఈ వలయానికి తూట్లు పడతాయి. అవునా రమ్మగారు? పడేసరికల్లా ఏమవుతుంది, అది శరీరానికి తగిలేస్తుంది. దానివల్లే మనకి విసుగ్గా ఉంటుంది, అలసిపోయినటువంటి తలకాయ నొప్పి వస్తుంది, మొహాలు వాడిపోతాయి, కళ్ళు మూతలు పడిపోతున్నటువంటి ఆవలింతలు వస్తాయి. కొంచెం కనపడదు. ఒక వయసుకి వచ్చిన పిల్లలు అనుకోండి, వయసు అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మా బుడ్డదానిలాగా 7-8 టపా 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 పడతానే ఉంటుంది. పడిపోతారు, లేకపోతే క్రాంకీగా దేనికో ఒకదానికి నసగా ఏడుస్తారు, సరిగ్గా అన్నాలు తినరు, నిద్ర బాగా పోరు, ఇలాంటివి కనపడతాయి పిల్లల్లో. పెద్దవాళ్లలో ఈ దిష్టి వల్ల ఏంటంటే చికాకు, భరించలేనితనం, ఇన్సోమ్నియా వస్తుంది, నిద్రలేమి కూడా వస్తుంది, విసగట వచ్చేస్తుంది, ఒంటికి ఏదో ఆపాటం, అంటే పని చేయగలిగినట్టు ఉండదు, ఒంటికి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ వీళ్ళు పని చేయలేనట్టుగా అనిపించేస్తుంది, బద్ధకం వచ్చేస్తుంది. మనం కనుక ఇలా ఉప్పు కానీ ఏదైనా చుట్టూతా తిప్పామనుకో, ఈ చుట్టూతా ఉన్న ఆరా ఉంది కదా, అది పుల్ అవుతుంది, అది లాగపడుతుంది. అందుకని మనం ఏం చేస్తాం, ఇట్లా గుండ్రంగా తిప్పుతారు 3 సార్లు ఇటు 3 సార్లు, మళ్ళీ రెండో చేత్తో 2 గుప్పెళ్లతో ఉప్పు పట్టుకుని తిప్పే పద్ధతి కూడా కనపడుతుంది. నిజంగా రమ్మగారు, దిష్టి తీస్తారని నాకు తెలుసు కానీ ఆరా ఫిల్ అవుతుంది అన్న సెన్స్ నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పే అది ఇట్లా ముక్కలు ముక్కలుగా అయినట్టు అయిపోయింది కదా, అది మొత్తానికి ఇట్లా పుల్లింగ్ అవుతుంది అన్నమాట, బయటికి లాగబడుతుంది. దాంతో ఏమవుతుంది, శరీరానికి రక్షణ లభిస్తుంది. మన విధానం ఇది సైన్సా ప్రూఫా నన్ను అడక్కు, నాకు తెలియదు. మా పెద్దవాళ్ళు చెప్పే విధానం అంతే కదా, పెద్దల నుంచే కదా అన్ని మనకి. ఈ ఆరా పుల్లింగ్ అయ్యేసరికల్లా ఏమవుతుంది, మనుషులకి ఉత్తేజం వస్తుంది. మళ్ళీ ఆ ఆరా ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో మనుషులు అంత బ్రైట్ గా ఉంటారు. కొంతమంది ముక్కు మొహం అన్ని చక్కగానే ఉంటాయి, అంత మనుషులు బాగుంటారు, కానీ వాళ్ళలో కళ ఉండదు. ఈ ఆరా డల్ గా ఉందన్నమాట. ఒకళ్ళు సామాన్యంగా ఉంటారు కానీ అందరినీ ఆకర్షిస్తారు. వాళ్ళలో అంటే వాళ్ళ లోపల ఉన్న తత్వాన్ని బట్టి ఆరా ఇంకా బ్రైట్ అవుతుంది. మామూలుగా అందరికీ ఉంటుంది, లోపల చాలా ఉత్సాహవంతులు, ఇతరులకి సహాయం చేసేవాళ్ళు, ఏ చెడు ఆలోచనలు ఉండవు, స్వార్థపరులు కాదు, మంచి లక్షణాలు ఉన్నాయనుకో, ఆత్మ అద్భుతమైంది వాళ్ళది. అది ఆత్మ సౌందర్యమే ఈ శరీరానికి బయట ఫిల్లింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అందరికీ ఉంటాయి, అందులో ఫిల్ అయ్యే రంగుల్ని బట్టి కళ వస్తుంది. మనం ఈ తిప్పేది ఈ కట్టేది దానికోసమే. ఈ నల్ల తాడు కట్టుకున్నాం అనుకో, ఏదైనా మన మీదకి వచ్చినటువంటి చెడు దృష్టి, చెడు ఆలోచన ఈ తాడు లాగేస్తుంది. ఈ తాడుని ఎక్కువ రోజులు ఉంచారు. చంటి పిల్లలకి మొలతాడు కడతామా, నెల మార్చేస్తుంటాం. ఈ పిల్లలకు కట్టిన తాళ్ళు కూడా కొన్నాళ్ళకి మాసిపోతే తీసేస్తాం. తర్వాత కాలికి కట్టుకుంటే అది కూడా 3 ముళ్ళేసి ఒక నల్లతాడు. రెగ్యులర్గా ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు, తరచుగా ఏదో డల్ అయిపోతున్నాం మనం, ఏమి అనారోగ్యం లేదు, ఏమిటో డల్గా ఉంటుంది, వాళ్ళు కూడా ఒక నల్లదారం తీసుకోవటం, 3 ముళ్ళు వేయటం దానికి, ఆ తాడుని కాలికి కట్టుకోవటం. అది కనిపించినా కనిపించకపోయినా ఎవరో ఒకళ్ళకి కనపడినా సరిపోతుంది. కాటుకు పెడతాం, చుక్కలు పెడతామా, కొంతమంది పిల్లలకి ఇక్కడోటి ఎన్ని చుక్కలు పెడతారో, అరికాల్లో ఒకటి, ఇవన్నీ పెట్టుకుంటామా. ఇవన్నీ ఏంటంటే దాన్ని తీసుకుంటాయన్న నమ్మకం. తీస్తాయా తీయవా అనేది వేరే కదా, మన నమ్మకం, అది మన నమ్మకం. అయితే ఈ నల్ల తాడుని ప్రతి నెలా మార్చుకోవాలి. నిన్న కొత్త అమావాస్య వెళ్ళింది కదా, ఏది మన ఉగాది పండగకి ముందు రోజు, ఆ రోజున ఇంటికి కట్టిన దిష్టి గుమ్మడికాయలు కడతామా, అవి కూడా మార్చుకుంటారు.
సంవత్సరం అంతా ఉంచుకున్నా కొత్త అమావాస్య రోజున తీసేయటం, మళ్ళీ ఫ్రెష్ కాయలు పెట్టుకుంటారు. అవన్నీ కూడా మనకి ఈ నరదృష్టిని నివారించడానికి. మనము మనుషులమే కదా, మనం కూడా చూస్తాం కదా, మన కంటికి కూడా అలా అవుతుందంటే నరుడి కంటికి నల్లరాయి పగులుతాడు. అందులో నరుడులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నా, కెమెరామెన్ మహేష్ కూడా ఉంటాడు, అందరూ ఉంటారు. మనమే ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అంటే మనకు అది గుర్తొస్తూ ఉంటుంది. లేకపోతే బాగోలేదని ఎప్పుడో వాళ్ళు అలా ఉన్నారు అదే గుర్తొస్తుంది. అవును అవును. మన ప్రెషర్ వాటి మీదకి వెళ్ళిపోతుంది. నల్లతాడు లక్షణంగా కట్టుకోవచ్చు, పిల్లలకి కట్టచ్చు. మనం కాశీదారాలు, దేవుడి తాళ్ళు అవి కట్టుకుంటాం తాయెత్తు. 3 రోజులే వాటి లైఫ్. 3 days కట్టుకోవాలని చెప్తారు. 3 రాత్రులు మనతో అది నిద్ర చేస్తే తర్వాత ఇంకా దానికి శక్తి ఉండదని చెప్తారు. ఈ తాడు కట్టుకుంటారు, అలాగే ఉంచుకుంటుంటారు. అవి మురికిగా అయిపోయి దరిద్రంగా ఏడుస్తాయి. అవును, మురిగ్గా ఉంటాయి, పనిచేస్తాయా. 3 days కట్టుకోవాలి. నల్లతాడు అయితే మాత్రం ఒక నెల. ఈ నల్లతాడు మనమే స్వయంగా కట్టం, దేవుడివి ఆ ఊరు నుంచి తెచ్చిన కాశీదారాలు అవి కాదు కదా. మనం 3 ముళ్ళు వేస్తే ఒక నెల రోజులు అమావాస్య నాడు ఊడదీసి మళ్ళీ అమావాస్య నాడు కట్టుకోవచ్చు. నల్లది మొలతాడు దొరుకుతుంది కదా అమ్మగారు, అది కట్టుకోవచ్చు. కాటన్ తాడైతే ఊడిపోకుండా, నైలాన్ థ్రెడ్ వస్తుంది తెలిసే ఊడిపోతుంటుంది. కాటన్ తాడు అనుకో దాని ఈజీ ఏంటంటే, ఇప్పుడు మధ్యలో 3 ముళ్ళు వేసామో 2 కొసలకి 2 ముళ్ళు వేసి పెట్టుకున్నాం అనుకో, మనం ఆ రెండింటిని మూడేసి ఇంకా ఊడిపోవు. ఎడ్జిలో 3 ఉంటుంది కదా, వేసి పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. మనకేంటంటే ఇది మనని రక్షిస్తుందన్న భావన ఉంది చూడు, అది ప్లస్. అది మనకి ప్లస్ అవుతుంది. అవునవును. ఇది ఇప్పుడు ఫ్యాషన్ గా కూడా కట్టుకుంటున్నారు కదా. మరి ఏమి ఫ్యాషన్ గా చేసేటప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది చేయడానికి మనకు ఓవర్ యాక్షన్ చేసుకోవచ్చు కదా. ఆఫ్ స్క్రీన్ అయితే వేరే మాట వాడేవారేమో. ఆఫ్ స్క్రీన్ అయితే ఇంకో మంచి పదం వాడేదాన్ని. నిజంగానే మనం కాదు జయ, ప్రతిసారి పాత పద్ధతిని ప్రశ్నిస్తాం. ఫ్యాషన్ ని ఎందుకు ప్రశ్నించము మనం? అసలు ప్రశ్నించము, మనకు తెలిసిన తెలియకపోయినా అడాప్ట్ చేసేసుకుంటాం దాన్ని. ఫ్యాషన్ అంతే, అది ఫ్యాషన్. చింకి గుడ్డలు వేసుకోవటం, అక్కడ ఇక్కడ చిల్లుంటాం, భుజాల మీద చిల్లుంటాం, మోకాళ్ళ దగ్గర ఇంతంత మేర చిరిగిపోవటం. నిజానికి చిరుగుడ్డలు కట్టుకున్న వాడి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. భర్తృహరి దగ్గర నుంచి ఆరి చాణక్యుడి వరకు నెత్తి నోరు కొట్టుకుని చెప్పారు మనకి. కానీ మనం చింపి మరీ కట్టుకో, అదే స్టైల్ గా. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కూల్ షోల్డర్స్, ఏమిటో కూల్. మనదేమి ఇంకో ఇది వేడి దేశం అని, ఏమైనా ఆఫ్రికాలో ఉన్నామా మనం? హైదరాబాద్కి కూల్ షోల్డర్స్ అవసరం ఉన్నాయి? ఏం అక్కర్లేదు. సమ్మర్లో కాదు, ప్రతి కాలంలోనూ వేసుకుంటాం మనం, మనకు అవసరమే లేదు. ఫ్యాషన్ ని ప్రశ్నించము, పద్ధతిని ప్రశ్నిస్తాం. ప్రశ్నలు మానేయండి, కుశంకలు మానేయండి. మీ అమ్మగారు తాడు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్తే కళ్ళు మూసుకుని కట్టుకోండి. ఆచార వ్యవహారాల్ని కొనసాగించాలండి, అంతే. అంతే, నో ప్రశ్న. అంతే. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జయ.